ఇంకో విషయం సార్, అంటే చాలామంది ఈ కాలు ఊపుతా ఉంటారు. అదేవిధంగా హెడ్‌ఏక్ ఇట్లా ఊపుతా ఉంటారు చాలామంది. అంటే ఏమన్నట్టు అసలది? సో ఈ కాలు ఊపుతుందాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటామండి. ఓకే. దెర్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్ ఫర్ ఇట్. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాము. రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. సో నథింగ్ టు వరీ. ఓకే. ఇట్ ఈస్ నథింగ్ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కొన్ని స్టడీస్ దాంతో మంచిది కూడా అంటున్నారు. కాళ్ళు కదిలిస్తూ ఉంటే ఈ మధ్యన మనము ఒక వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ స్టడీ లాట్ ఆఫ్ డాక్టర్స్ హ్యావ్ బీన్ టాకింగ్. సోలియస్ ఎక్సర్సైజ్ అంటాం. ఓకే. అంటే మనము భోజనం చేసి వచ్చాక మనము కూర్చుని ఉంటాం కదా, కూర్చుని ఉంటే బెస్ట్ భోజనం చేశాక నడుస్తాం అంటారు. అవును. నడుస్తాం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని అందరూ తెలుసు, చాలామంది చెప్తున్నారు. మధ్యకాలంలో అంటే నడిచి వచ్చాక కాళ్ళు ఇలా ఊపుతా ఉన్నా కానీ, అంటే సోలియస్ మనం ఇట్లా కాళ్ళు పైకి కిందకి చేస్తూ ఉన్నా కానీ దాంతో కూడా మనకి డయాబెటీస్ రాదు, షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సోలియస్ ఎక్సర్సైజ్ అంటే కాఫ్ రేజింగ్, కూర్చుని కాఫ్ రేజింగ్ చేస్తారు మీరు అంతే. సో దీంతో కూడా అడ్వాంటేజ్ ఉందంటారు. సో ఇట్లా మీరు ఈ కాళ్ళు ఊపుతున్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో దెర్ ఇస్ అడ్వాంటేజ్ ఆల్సో. ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ మీకే అది ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు, లేదా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది అనిపిస్తున్నప్పుడు, కొద్దిగా యాంగ్జైటీ ఏమైనా ఉంది అనిపించినప్పుడు ఒక డాక్టర్ని సంప్రదిస్తే దానికి దెర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే. ఈ హెడ్‌ఏక్ సార్ అంటే కొంతమంది ఇట్లా హెడ్ దాని టిట్యుబేషన్స్ అంటామండి. ఇట్స్ ఎ కామన్ థింగ్. ఒక లెవెల్ వరకు వస్తుంది అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మరీ ఎక్కువ అయిపోతుంది అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేసుకుని అర్లీ పార్కిన్సన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం అవసరం. ఓకే.